అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం రత్నగిరి సత్యగిరులను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ పరిశీలించారు. సుమారు 1,30,00,000తో నిర్మించిన నూతన మెట్ల మార్గాన్ని పరిశీలించారు. అదే మార్గం ద్వారా రత్నగిరికి చేరుకున్నారు. 350 మెట్లకు సంబంధించిన కొలతలు నాణ్యతపై ఆరా తీశారు. ఈవో త్రినాథరావు చైర్మన్ రోహిత్తో కలిసి ఈవో కార్యాలయంలో సీసీ కెమెరా వ్యవస్థ పనితీరును కూడా పరిశీలించారు. రత్నగిరిపై ప్రసాద్ పథకంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతలో త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సత్యగిరిపై పలు ప్రాంతాలను దేవాదాయ కమిషనర్ పరిశీలించారు. హరిహర సదన్, శివ సదన్, విష్ణు సదన్ వెనుక ఉన్న ప్రాంతాలలో పొదలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ అధికారులకు సూచించారు. కొన్ని చోట్ల బాగున్నా కానీ శానిటేషన్ మరింత మెరుగుపడాల్సి ఉందన్నారు. దేవస్థానంలో వివిధ వ్యాపారులు చెల్లించాల్సిన బకాయిలపై దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ప్రత్యేక రివ్యూ నిర్వహించారు. రత్న సత్యగిరులపై వ్యాపారాలు దక్కించుకున్న వారి బకాయిలు సుమారు 7 కోట్లు ఉంటాయని త్వరితగతిన వసూలు చేయాలని సి సెక్షన్ అధికారులను ఆదేశించారు. అసలు కాలపరిమితి ముగిసే వరకు వసూలు చేయకుండా ఎందుకు ఉపేక్షించారంటూ అధికారులను రామచంద్రమోహన్ ప్రశ్నించారు. 2 వ్యాపారులు ₹1 కోటి పైబడి బకాయిలు ఉన్నారని, 6 వ్యాపారులు 50 లక్షలు చెల్లించాల్సి ఉందని సమాచారం. వీరందరికీ నోటీసులు జారీ చేసి బకాయి సొమ్ము రాబట్టాలని కమిషనర్ సూచించారు. ఆలయాల్లో వసతుల పట్ల భక్తులు సంతృప్తే ప్రధానమన్నారు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్. 7 పెద్ద దేవస్థానాలలో ప్రభుత్వం చేపడుతున్న ఐవీఆర్ఎస్ సర్వేలో ఆలయ దర్శనం, తాగునీరు, ప్రసాదం, రుచి, శుచి, శానిటేషన్ అంశాలలో ర్యాంకింగ్ ప్రధానం మాత్రమే కాదని 80% మంది భక్తులు సంతృప్తి చెందడమే లక్ష్యమన్నారు. ప్రస్తుతం 70% ఉందని అది 80%కి చేరువ కావాలని ఆయన సూచించారు. వాలంటీర్స్ ఎన్రోల్మెంట్, మెరుగైన నిర్వహణ ప్రమాణాలు, ప్రసాదం తయారీ, అన్నప్రసాదాల నాణ్యత, మెరుగైన శానిటేషన్, క్యూలైన్లలో నిరీక్షించే భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక టీం ద్వారా ఈవోలకు గైడెన్స్ ఇవ్వనున్నట్లు దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. దేవాలయాలకు వచ్చే వారిలో 80% సాధారణ భక్తులే కాబట్టి వారికి మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రధానమన్నారు. టెంపుల్స్ డెవలప్మెంట్పైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారిస్తోందన్నారు. ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ వాలంటీర్స్ ఎన్రోల్మెంట్, మొత్తం 7 విషయాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇవ్వడం జరిగింది. ఈ నిర్వహణ ప్రమాణాలు ఇవన్నీ శానిటేషను, అన్నప్రసాదం, ప్రసాదాల తయారీ, భక్తులు వెయిటింగ్లో ఉన్నప్పుడు, నిరీక్షణలో ఉన్నప్పుడు వాళ్ళకి ఫెసిలిటీస్, వీటి మీద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ఈవోల గైడెన్స్ కింద, అంటే కొంచెం మైన్యూట్ డీటెయిల్స్ తోటి. వీళ్ళకి 6 పాయింట్లు వీళ్ళకి తడతాయి, ఇంకో 4 పాయింట్లు ఉన్న దాని మీద ఏంటంటే ఒక టీము డిస్కషన్ చేసాను దాన్ని. ఒక దాని మీద ఒక టీం కాన్స్టిట్యూట్ చేసినప్పుడు ఎంత % సాటిస్ఫాక్షన్ ఉంది, ఎంత % డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, ఏ ఆస్పెక్ట్స్